ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం. పరబ్రహ్మ స్వరూపులు, పరమాత్మ స్వరూపులు పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనం ఎన్ని రకాలుగా వలల్లో ఇరుక్కుంటాం, తెలియకుండా అలవాట్ల రూపంలో పెద్దవాళ్ళు చెప్పిన నాలెడ్జ్ నిజం అనుకొని రకరకాలుగా ఎవరు ఏది చెప్పినా కూడా నమ్మి అవి చేయకపోతే మనం ఏమైపోతాము, ఇట్లా ఎన్నో వలల్లో చిక్కుకొని ఉంటాం. కాబట్టి మనం ముందుకు పోవాలంటే, ముక్తి రావాలంటే ఈ ఆత్మకి వదిలించుకోవాల్సిన మూఢనమ్మకాలు, అలవాట్లు అక్కర్లేనివి మన జీవితంలో ఇచ్చి తొలగిస్తే ఉన్నది ఏదుందో అది అసలైంది బయటకు వస్తుంది. ఒక రాయి ఉంటుంది, రాయి లోపల శిల్పం ఉంటుంది. అయితే ఏం చెయ్యాలి? అక్కర్లేనిది తీసేస్తే ఆ రాయిలో ఉండే శిల్పం బయటకు వస్తుంది. అట్లాగే నేను ఆత్మని, ముక్తిలో ఉన్నాను, కానీ నాకు తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు అంటే ఆ అక్కర్లేనివి ఏ ఉన్నాయో అవి తొలగించగలిగితే అక్కడే ఉన్న ఆత్మ, అక్కడే ఉన్న జ్ఞానం, అక్కడే ఉన్న కాంతి మనకి అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఈ అక్కర్లేనివి అనేది ఈరోజు సబ్జెక్టు. మూఢనమ్మకాలు అవ్వచ్చు, మూఢాచారాలు అవ్వచ్చు, రకరకాలుగా ఉంటాయి. ఇవి ఈరోజు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంటాం. ఫస్ట్ మనం ఇవి తెలుసుకునే ముందు మనమంటే ఏంటి అని అంటే ఆత్మ, జ్ఞానము, కాంతి, శక్తి అన్నీ ఉన్నాయి మన దగ్గరే. అయితే ఒక బల్బు ఉంది, ఆ బల్బు మీద బాగా వెలుగుతుంది. ఒక తెల్ల గుడ్డ వేశాం, ఇది సాత్విక గుణం. ఒక పసుపచ్చ గుడ్డ వేశాం, ఇది సాత్వికం. తెల్లగుడ్డ శుద్ధ సాత్వికం, ఈ పచ్చగుడ్డ సాత్వికం. అంటే లైటింగ్ తగ్గిపోతా వస్తుంది. అదే ఒక ఎర్రగుడ్డ వేసాం, రజోగుణం, ఇంకా లైటింగ్ తగ్గిపోయింది. నల్లగుడ్డ వేసాం, తమోగుణం, పూర్తిగా పోయింది. అంటే లోపల కాంతి ఉందా లేదా అంటే కాంతి ఉంది, అన్ని కప్పేశాం పైన. ఆ శక్తి కానీ ఏది బయటికి రావట్లేదు, లోపల ఉండిపోయింది. అలాగే మనం ఎప్పుడైతే ఈ ముసుగులు, ఈ మూఢాచారాలు అనే వాటిని రకరకాలు వేస్తూ వేస్తూ ఆ కాంతి ఏది బయటికి రాకుండా మనకి అందుబాటులో లేకుండా చేసుకుంటున్నాం. ఒక్కొక్కటిగా చూసినట్లయితే ఫస్ట్ వాస్తు దోషాలని చెప్తున్నాం మనం. అంటే ఒక శాస్త్రం ఉంటే ఆ శాస్త్రం నిజం అని నమ్మి దాని వెనకాలే పోయి మనం అక్కడ మునిగిపోతాం అన్నమాట. అందుకే పత్రిజీ ఏం చెప్పారంటే వాస్తు దోషాలు కాదు, వాసన దోషాలు అని చెప్పారు దీన్ని. అంటే ముందు జన్మల్లో నీ వాసన వల్ల నువ్వు చేసే కర్మలు, సంస్కారాలు, గుణం ఉంటుంది. ఆ కర్మలు, గుణాలు, సంస్కారాలను అనుసరించి ఇప్పుడు వచ్చే ఫలితాలు ఉంటాయి. కాబట్టి మనం ఏమనుకుంటాం, మనం చేసిన వాసన దోషాలని వాస్తు దోషాలుగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే కర్మ చేసింది మనము, ఇక్కడ తప్పు ఉన్నది ఇంట్లో అని వెతుకుతూ ఉంటాము.
అందుకోసమే ఏం చేస్తాం, ఆ వాకిలి ఇక్కడ తీసేయండి, అటువైపు పెట్టండి, అక్కడ ఇది ఉండకూడదు, అది ఉండకూడదు. కరెక్ట్గా చెప్పాలంటే వాస్తు అంటే సింపుల్ సైంటిఫిక్ రీజన్ ఏంటంటే గాలి వెలుతురు చక్కగా శరీరానికి తగలాలి, అప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది బేసిక్ వాస్తు. మిగతా అంతా కూడా మోసమే. ఇది తెలుసుకున్నా. ఇప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే పాతకాలంలో బావులు ఈశాన్యంలో తవ్వేవాళ్ళు. ఎందుకు తవ్వుతారు అంటే దక్షిణం గాలి వల్ల ఈశాన్యంలో నుంచి వచ్చిన విషవాయువులు వీధిలోకి వెళ్ళిపోయేవి, ఇంట్లోకి రాకుండా. అందుకోసం అలా పెట్టేవాళ్ళు. మనకు తెలుసు బావులు దవ్వితే కొంత విషవాయువులు వస్తాయి. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కర్పూరము అవి పెట్టి అవి వచ్చిన చెడు అంటే మనకి హాని లేకుండా చూసుకుంటారు. అప్పుడు బావులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అసలు బోర్లు ఉన్నాయి. మరి మనం దాన్ని కూడా తీసుకెళ్ళి ఈశాన్యంలో వేస్తుంటాం. విషపు వాయువులేమి రావు అక్కడ. కాబట్టి ఇది సైంటిఫిక్ రీజన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆగ్నేయంలో కిచెన్ కట్టుకోవాలని చెప్పేవాళ్ళు. ఎందుకు అంటే పాతకాలంలో గంటలు గంటలు కట్టెల పొయ్యిలు ప్లస్ పెద్ద పెద్ద కుటుంబాలు, రోజంతా కూడా ఆడవాళ్ళకి పొయ్యి దగ్గరే సరిపోయేది. ఆ వేడికి వాళ్ళకి హెల్త్ పాడైపోతుంది. బాడీలో వేడెక్కువైనా చల్లదనం ఎక్కువైనా పాడైపోద్ది బాడీ. అందుకోసం ఏం చేశారంటే ఆగ్నేయంలో దక్షిణం గాలి చల్లగా ఉంటుంది. మనం గమనిస్తే పడమర గాలి చాలా వేడిగా ఉంటుంది, దక్షిణం గాలి చాలా కూల్గా ఉంటుంది. అందుకోసం ఆడవాళ్ళ శరీరానికి దక్షిణపు గాలి తగిలేటట్లుగా ఆగ్నేయంలోకి చేసి పెట్టేవాళ్ళు. ఇట్లా కొన్ని సేఫ్టీ మెషర్స్ కోసం పెట్టారే కానీ అదక్కడ ఉంటే ఇది ఇక్కడ ఉంటే చెడు జరుగుద్ది అనేది కాదు. వాకిళ్ళకి ఎదురుగా కిటికీలు ఉండాలి, అంటే గాలి బాగా ఫ్లో అవుతూ ఉండాలి. ఇలాంటి వాటితో పెట్టారే కానీ వాస్తు అనేది దోషమేమీ కాదు, హెల్త్ కోసమే. అట్లాగే ఉత్తర గీతలో కృష్ణుడు మనకు ఒక ముఖ్యమైన శ్లోకం చెప్తాడు. అనంత శాస్త్ర బహువేదితవ్యం అల్పశ్చ కాలో బహువశ్చ విఘ్నాః యస్సారభూతం తదుపాసితవ్యం హంసో యదా క్షీరమివాంబు మిశ్రం అంటాడు. అనంత శాస్త్ర, అనంత కోటి శాస్త్రాలు ఉన్నాయి, అన్నిటి వెనకాల పడి పోవద్దు అని చెప్తాడు కృష్ణుడు. అల్పశ్చ కాలో బహువశ్చ విఘ్నాః, నీకున్న సమయం తక్కువ, మానవ జీవితం తక్కువ, అడ్డంకులు ఎక్కువ కనుక ఒక హంస పాలు నీరు కలిపి పోస్తే నీటిని వదిలి పాలని ఎలా తీసుకుంటుందో, అంటే శ్రేష్టమైన వాటిని ఎట్లా తీసుకుంటుందో నువ్వు కూడా ఈ రకరకాల శాస్త్రాల నుంచి శ్రేష్టమైన శాస్త్రం తీసుకొని అభ్యాసం చేయని చెప్తాడు. కనుక ఇటువంటి శాస్త్రాలు చాలా ఉంటాయి. ఏవి తీసుకోవాలి ఏవి తీసుకోకూడదు అని మనం ఒక హంసలాగా సెలెక్ట్ చేసుకోవాలి. అట్లాగే గరుడ పురాణం అంటాము, తర్వాత మనుశాస్త్రం అంటాం, ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వాస్తు శాస్త్రము ఫినిష్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి దిష్టి అని చెప్తా ఉంటాం మనము. ఇతరులు నాకు దిష్టి పెట్టారు అని చెప్తా ఉంటాం. మనకి ఏదొచ్చినా ఇతరుల్ని తిట్టడం, ఇతరుల మీద చెప్పడం మనకి అలవాటు. అయితే ఇక్కడ అసలు దిష్టి అంటే ఏంటి, ఏం జరుగుతుంది? ఇప్పుడు కోట్లాది మంది ప్రజలు ఉంటారు భూమి మీద.
వాళ్ళ రకరకాల దృష్ట్లు, రకరకాల వైబ్రేషన్స్, వాటిల్లో జలసి, ఈర్ష్య ఉండొచ్చు, అసూయ ఉండొచ్చు, రకరకాలు ఉంటాయి. మనం ఏమనుకుంటాం, దిష్టి అంటే వాళ్ళ ఈర్ష్య వైబ్రేషన్ అంటే కాస్మోస్లోకి వెళ్ళిపోతాయి. మనం ఆలోచించినవి, మనం అనుకున్నవి కాస్మోస్లో ఈధర్లో చుడుతూ ఉంటాయి. ఎప్పుడైతే నాకు దిష్టి ఉంది అని నమ్ముతామో, ఆ కాస్మోస్లో ఉండేవి మనమే అట్రాక్ట్ చేస్తాం. అంటే ఎవరు నమ్ముతారో, బిలీఫ్ సిస్టమ్, నమ్మక వ్యవస్థ, ఎవరు నమ్ముతారో వాళ్ళకే అప్లికబుల్. ఇప్పుడు మనం భారతదేశంలో దిష్టి ఉంది అనుకుంటున్నాం. అదే ఫారెన్లో వాళ్ళకి అసలు ఆ నమ్మకాలే లేవు. మరి వాళ్ళు బతకడం లేదా? అంటే నమ్ముతున్నాం కనుక మనం అంటించుకుంటున్నాం. నమ్మకపోతే అంటించుకునేది ఏదీ లేదు. కనుక ఎప్పుడు ఆధ్యాత్మికత ఏం చెప్తుందంటే, ఒక విషయం జరిగితే నేనేం చేశాను, నేనేం తెలుసుకోవాలి, నేనెట్లా పరిష్కరించుకోవాలి, నేనెట్లా ముందుకు పోవాలి, ఇదే ఆధ్యాత్మికత. కనుక దిష్టి అనేది మనకు సంబంధం లేని విషయం. ఈతర్లో కొన్ని కోట్ల కోట్ల ఆలోచనలు, వైబ్రేషన్స్ అన్నీ తిరుగుతుంటాయి ఈతర్లో. ఇది దిష్టి గురించినది. మనకి మన దృష్టిలో లోపం ఉంది, కానీ సృష్టిలో ఏం లోపం లేదు. మనమే దృష్టి మార్చుకోవాలి ప్రకృతి పట్ల, ఇతరుల పట్ల, సృష్టి పట్ల. నెక్స్ట్ వస్తే గనక రాళ్ళు నమ్ముతా ఉంటాం మనము. ఎట్లా అంటే ఒక చిన్న రాయి మన జీవితమే మార్చేస్తుంది అని. అంటే ఉంగరాల్లో రాళ్ళు వేసుకోవడం, ఆ రాయి పెట్టుకుంటే నాకు సమస్యలు తీరిపోయాయి అనుకోవడం. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సబ్జెక్టులలో నేను పాటించి ఇవి కరెక్ట్ కాదని తెలుసుకొని తోసుకుంటూ జరిపేసుకుంటూ అసలైన వాటి దగ్గరికి వచ్చి కూర్చున్నా కాబట్టి ఇవన్నీ నేను ప్రయోగాలు చేసినాయి. మోస్ట్లీ ఆ రాళ్ళు వేసినప్పుడు అది అసలు ఎట్లా పనిచేస్తుంది, దాని సిస్టమ్ ఏంది అంటే, ఆ 3 క్యారెట్ల రాయి వర్క్ చేస్తుంది. ఫస్ట్ చిన్న రాళ్ళు అసలు పనిచేయవు. ఆ 3 క్యారెట్ల రాయి ఏదో కొంచెం కాస్మిక్ ఎనర్జీని తీసుకొని, ఆ ఉంగరాల్లో కూడా బ్యాక్ సైడ్ చూస్తే గనక శరీరానికి అతుక్కొని ఉండాలి, రాయి తగలాలి. అప్పుడు ఆ కొంచెం కాస్మిక్ ఎనర్జీని మన శరీరానికి రాయి ద్వారా ఇస్తుంది. ఇప్పుడు ధ్యాన శక్తి ఎంత, రాయికి ఉండే శక్తి ఎంత అని చూస్తే కనుక 0.1 రాయికి ఉండే శక్తి, ధ్యాన శక్తి 100%. అంటే ధ్యాన శక్తిలో 1/4 రాయికున్న శక్తి. మరి ధ్యానం చెయ్యాలా, రాయి పెట్టుకొని తిరగాల? కాబట్టి మనం ఆలోచించుకోవాలి. ఒక్కొక్కటి సార్ట్ అవుట్ చేసుకుంటూ పోవాలి. రమణ మహర్షి చెప్తారు, ప్రతిదీ కూడా నేతి నేతి అంటారు. అంటే ఇది కాదు, ఇది కాదు, నేను ఇది కాదు, నాది ఇది కాదు, తోసేస్తే ఉన్నది అసలైంది బయటకు వస్తుంది. అట్లాగే నెక్స్ట్ చూస్తే కనుక మనకి దిక్కులు చెప్పుకుంటుంటాం. ధ్యానానికి వస్తే కూడా మనం ధ్యానం నేర్పిస్తే అడుగుతారనమాట, ఈ దిక్కులో కూర్చోవచ్చా అండి, ఆ దిక్కు మంచిదా అండి అని చెప్పి మనకి డౌట్ వస్తుంటుంది. ఓషో ఏం చెప్తాడంటే, భూమి
తిరుగుతా ఉంటది. దిక్కులు ఎక్కడ ఉన్నాయి అని అడుగుతాడు. అంతే కదా మరి. రాత్రి ఒక దిక్కులో పడుకొని ఉంటాం మనం నిద్రపోయేటప్పుడు. నిద్ర లేసేటప్పటికి తూర్పులో ఉంటాం. మరి ఎక్కడ ఉంటాం? సూర్యుడే ఉన్నా కదులుతాడా? సూర్యుడు ఎక్కడికి కదలడు. ఆయన అక్కడే ఉంటుంటాడు. భూమి తిరుగుతుంటది. తిరుగుతుంటదని కూడా మనకు తెలుసు. మరి ఏ దిక్కులో కూర్చుంటే కళ్ళు తెరిచేటప్పటికి మనం అసలు ఏ దిక్కులో ఉంటామో మనకే తెలీదు. మరి దిక్కులు మంచియి, ఈ దిక్కులో కూర్చోవాలి, ఆ దిక్కులో కూర్చోవాలి అంటాం. కాబట్టి ఇప్పుడు భూమి మీద ఉన్నాం కాబట్టి ఇన్ని మాట్లాడతాం. ఆకాశంలో పోతే ఏ దిక్కుంది? స్పేస్‌లోకి పోతే ఏ దిక్కుంది? ఏది లేదు. అనంతం. కనుక ఈ దిక్కులు అనేది కూడా మనం వదిలేసేయాలి. నెక్స్ట్ చూస్తే గనక మంచి రోజు, చెడ్డ రోజు. మనం అన్నిటినీ ఏం చేస్తామంటే మానవుడి మనస్సు అన్నీ విడగొడితే గాని గమనూరుకోదనమాట. మంచి చెడ్డ అని విడగొడుతుంది అనమాట. మంచి రోజు, చెడ్డ రోజు, ఈ దిశ మంచిది, ఆ దిశ చెడ్డది. అట్లా ఆ డివిజన్ చేసే దగ్గర నుంచి, విడగొట్టడం అన్న దగ్గర నుంచి అంతా ఒకటే, అంతా కరెక్టే అనే మార్గం వైపు మనం వెళ్ళడానికి ఈరోజు ఈ సబ్జెక్ట్ తీసుకున్నాం. మంచి రోజు. భగవంతుడు ఈ క్షణం మనకిచ్చాడు అంటే అది వరం అంతే. అంటే ఈ క్షణం నేను బతుకున్నాను అంటే భగవంతుడు మనకి క్షణాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు. మరి గిఫ్ట్గా ఇచ్చిన ఆ క్షణం మంచిది చెడ్డది అని మనం ఎట్లా చెప్తాం? మనం బతుకున్నామంటేనే మంచిది. అదే పెద్ద విషయం. మరి రోజు తింటూనే ఉన్నాంగా, మంచి రోజు చెడ్డ రోజు అని చూస్తున్నామా? రోజు నిద్రపోతున్నాంగా, మనకి నచ్చినవన్నీ బాగానే చేస్తున్నాంగా, మంచి చెడ్డ అని చూస్తున్నామా? మరి రోజు మాట్లాడుతున్నాంగా. వదిలేయచ్చుగా, ఈరోజు చెడ్డ రోజు, ఈరోజు మంచి రోజు కాదు, మాట్లాడకూడదు అనుకుంటున్నామా? ఏమనుకోవట్లేదు. హాయిగా 365 రోజులు మాట్లాడుతున్నాం. కాబట్టి మంచి చెడ్డ రోజులు లేవు. ఎవ్రీ మినిట్ గిఫ్టే, గాడ్స్ గిఫ్ట్. కనుక దాంట్లో నుంచి కూడా బయటికి రావాలి. ఏదన్నా అక్కర్లేని పని, చెడ్డ పని చేస్తే అప్పుడు ఆలోచించుకోవాలి బాగుందా లేదా అని. మంచి పనులు చేయడానికి, క్రియేటివిటీ ఉండడానికి, సాధించడానికి మరి మనం ఎందుకు చూసుకోవాలి? ఏం అక్కర్లేదు. ఇది మంచి రోజుల గురించి. అట్లాగే ఇంకొకటి చెప్తాం. శుక్రవారం బయటికి రాకూడదు, మంగళవారం మంచిది కాదు, ఈ పని చేయడానికి ఇట్లా, ఆ పని చేయడానికి ఇట్లా. అసలు వారాలు, నెలలు, సంవత్సరాలు క్రియేట్ చేసుకుంది ఎవరు? మానవుడు క్రియేట్ చేసుకున్నాడు అర్థం చేసుకోవడానికి. అంటే ఆదివారం వస్తే హాలిడే తీసుకోవాలి, పౌర్ణమి అమావాస్యలు వస్తే శక్తి ఎక్కువగా ఉంటుంది. అదే గనక ఒక్క నిమిషం మనం వారాలు, డేట్లు, నెలలు, సంవత్సరాలు తీసేసామనుకోండి, ఈరోజు మంచి రోజు, ఈరోజు చెడ్డ రోజు, ఈ వారం మంచిది, ఆదివారం, సోమవారం, మనకు అసలు డివిజన్ లేదు కదా. అర్థం చేసుకోవడానికి ఒక టైం టేబుల్ వేసుకోవడానికి మనం వారాలు పెట్టుకున్నాం పేర్లు పెట్టి. మళ్ళా వాటిలో కూడా మంచిది చెడ్డది అని డివిజన్ చేసుకుంటున్నాం. కాబట్టి నో డివిజన్. ఇందాక అనుకున్నట్లు ప్రతిరోజు మంచి రోజే, ప్రతి క్షణము మంచి క్షణమే. ప్రతిరోజు ప్రతి క్షణం మనకి ఇవ్వబడింది, యూటిలైజ్ చేసుకోవాలి.
పని చేయడానికి కానీ సాధించడానికి కానీ ఎక్కడ మనము వెనకాడకూడదు, లేట్ చేయకూడదు. ఏదో ఒక పేరు చెప్పి మనకి కబీర్ ఒక మాట చెప్తాడు, కల్ కరే సో ఆజ్ కరే సో అబ్ కర్, పల్ మే ప్రళయ్ హోతే తో పల్ కరో సే కబ్. రేపు చేయాల్సిందాన్ని ఈ రోజే చేయి, ఈ రోజు చేయాల్సింది ఇప్పుడే చేయి. ప్రళయం వచ్చి చచ్చిపోతే ఎప్పుడు చేస్తామని అడుగుతున్నాడు. మరి ఇంకెక్కడ ఆ, మంచి రోజు మంచి క్షణం అని వెతుక్కుంటాం. టైం దొరికిందే పెద్ద విషయం, టైము ఇవ్వబడమే పెద్ద విషయం. కనుక మీనమేషాలు లెక్క పెట్టకూడదు, ధ్యానం చేయాలి, బుక్స్ చదవాలి, సాధించాలి. ఎంత సాధించగలమో అంత సాధించాలి. కృష్ణన్ అంటే కృష్ణుడు చెయ్యవలసిందంతా చేసి పొందవలసినది పొందినవాడు. కురు అంటే చెయ్యవలసినవి చేసి, అన్నన్ అంటే అన్నిటినీ పొందినవాడు అని అర్థం. అలా మనం టైం వేస్ట్ చేయకుండా సాధించాల్సినవి చేయాల్సినవి మొత్తము చేసి ఎన్ని సాధించగలమో అన్ని సాధించాలి. నెక్స్ట్ చూస్తే గనక గ్రహ దోషాలు, ఇక్కడ బాగా ఇరుక్కుపోతాం మనము. అంటే శనిగ్రహం, దానివల్ల నాకు ఏలినాడు శని, అష్టమ శని అని చెప్తాం. అట్లాగే గురుబలం అని చెప్తాం. ఇట్లా గ్రహాల బలాన్ని బలహీనతని పట్టి మన జీవితం అనుకుంటాం. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటి అని అంటే, మనం పైన లోకాల్లో సూక్ష్మ లోకాల్లో ఉన్నప్పుడు ఈ జీవితం అనే స్క్రిప్ట్ రాసుకుంటాం. అంటే నేను ఏ తల్లిదండ్రికి పుట్టాలి, ఏ జాతిలో, ఏ కులంలో, ఏ మతంలో, ఏ భాష, ఏ ప్రాంతం, ఆడ మొగ, రూపమేంటి, నేను అనుభవించాల్సిన కర్మలేంటి, రుణాలేంటి, నేర్చుకోవాల్సిందేంటి, నా డిజైన్ ఏంటి, ఇవన్నీ పైన గైడ్ మాస్టర్స్తో కన్సల్ట్ చేసి అంతా కలిపి ఒక స్క్రిప్ట్, అంటే నా పాత్ర ఏంటి అని రెడీ చేసుకుంటాం. ఈ స్క్రిప్ట్ రెడీ చేసుకొని దాని ప్రకారం నేను రోల్ ప్లే చేస్తా అని కిందకు వస్తాం. కిందకు వచ్చాక ఏం చేస్తాం, అక్కడ రాసుకున్న స్క్రిప్ట్ మర్చిపోతాం. అదే కదా మాయ అని చెప్తాం. స్క్రిప్ట్ మర్చిపోతాం గనక మన ఇష్ట ప్రకారం పోతా ఉంటాం, కన్ఫ్యూషన్స్ వచ్చేస్తాయి. ఫినిష్ చేసుకోవాల్సిన కర్మలు ఫినిష్ చేసుకోక ఇంకా కర్మలు పెంచుకోవడం, రుణాలు అంటే బాకీలు తీర్చలేక తిట్టుకుంటూ మళ్ళీ కర్మని బాకీల్ని పెంచుకుంటూ ఈ కన్ఫ్యూషన్లో ఏం చెయ్యాలో తెలియక జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళకి ఏం తెలియదు అనుకోండి, 95% ఆర్ 97% జ్యోతిష్కులు ఫ్రాడ్, లేదు అని చెప్పట్లా, ఫ్రాడ్. ఒక 3-5% నిజాయితీ పరులు ఉంటారు. అది కూడా మన స్క్రిప్ట్ మనం తెలుసుకోవాలి, కానీ మన స్క్రిప్ట్ వాళ్ళ దగ్గర తెలుసుకోవడం కరెక్ట్ కాదు. ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్తామో వాళ్ళు వ్యాపారం చేస్తారు. అందుకే దీని పేరు జ్యోతి శాస్త్రం. అంటే పైలోకాల్లో ఉండే జ్యోతి తల్లి గర్భంలోకి ప్రవేశించే సమయాన్ని థర్డ్ ఐలో
ఋషులు యోగులు చూసి ధ్యానంలో ఆ టైం ప్రకారం వాళ్ళు నోట్ చేస్తారు మన స్క్రిప్ట్ని. కనుక అసలు మనం పుట్టిన టైం చూస్తాం, అది అసలు కరెక్టే కాదు. జ్యోతి ప్రవేశించిన సమయం ఉండాలి, అది కూడా మనమే తెలుసుకోవాలి. మన స్క్రిప్ట్ మనమే తెలుసుకొని మనమే ప్లే చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏలినాడు శని ఏం చెప్తారు, భూమి మీద కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి. పౌర్ణమిలో కూడా ఆ క్లాస్లో కూడా మనం చెప్తూ ఉంటాం. ఏం అగ్రిమెంట్స్ అంటే, ఆ 7 సంవత్సరాలు మన ఎనర్జీని మనం ఇస్తాము అని ఒప్పుకున్నాం. ఎవరికి? శనిగ్రహానికి. అప్పుడు ఆటోమేటిక్గా మన ఎనర్జీ వెళ్ళిపోతూ ఉంటుంది, అగ్రిమెంట్లో ఉంది కాబట్టి. ఇక్కడ ఏం జరుగుద్ది? ల్యాక్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. కష్టాలు వస్తే ఎందుకు చెప్తాం? ల్యాక్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ తగ్గిపోయినందువల్ల మనకి సమస్యలు వస్తాయి. సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి ఉండదు. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనకి ఆ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ కవర్ చేసేస్తూ ఉంటాం ఎవ్రీడే. ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోయిన ఎనర్జీ ఇక్కడ మనకి ఫిల్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనకేమర్థమైంది? ఆ శనిగ్రహం, శని ప్రభావం మన మీద ఉండదు. ఆ గ్రహాలు ఏ శక్తితో నడుస్తున్నాయి? అది కూడా కాస్మిక్ ఎనర్జీతోనే కదా నడుస్తుంది. మరి గ్రహంతో మనకి పని లేదు. ఆ పైన ఉండే పరమాత్మ శక్తితో కనెక్ట్ అయినప్పుడు గ్రహాలతో మనకి అవసరం లేదు. వాటి శక్తితో, వాటి అగ్రిమెంట్స్తో మనకి ఇంకా పని లేదు. అట్లాగే గురుబలం అని చెప్తుంటాం. గురువు బలం ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు సంబంధం లేదు. ధ్యానం చేస్తే అన్నీ దాటి వెళ్ళిపోతాం మనం. ధ్యానం ఒక్కటే చెయ్యాలి. ఇక్కడ నిమిషం నిమిషార్థం వా జ్ఞానినో ధ్యాన చింతయ క్రతుకోటి సహస్రానం ధ్యానమేకం విశిష్యతే అని చెప్తాడు ఉత్తర గీతలో. అంటే నిమిషం ధ్యానం చేస్తే కూడా కోటి క్రతువులు చేసిన ఫలితం వస్తుంది అని చెప్తాడు. అట్లాగే బ్రహ్మహత్య సహస్రాణి భ్రూణహత్య శతాని చ ఏకో హి ధ్యాన యోగస్య దహత్యగ్నిరివేందనం అని చెప్తాడు. అంటే వేల కొద్ది బ్రహ్మహత్యలు చేసిన, వందల కొద్ది భ్రూణ హత్యలు చేసిన, అంటే గర్భ విచ్ఛిన్నాలు చేసిన ఏకోహి ధ్యాన యోగస్య ధ్యానం ఒక్కటే దహత్యగ్నిరివేందనం అంటే అన్నిటినీ భస్మం చేస్తుందంట. కాబట్టి ఎన్ని సబ్జెక్ట్స్ చెప్పుకున్నా మన కర్మల్ని ఏవి కూడా దగ్ధం చెయ్యలేవు. భగవద్గీతలో కూడా ఉంది, అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి. నువ్వు పాపాత్ములకు పాపివైనా కూడా ఒక్క జ్ఞాన వీచికతో నీ పాపం అంతా తొలగిపోతుంది అని చెప్తాడు. జ్ఞానం అనే పడవతో ఈ పాప సముద్రాన్ని మొత్తం దాటేయచ్చు అని చెప్తాడు. మరి ఆ ఒక్క ధ్యానం జ్ఞానంతో మొత్తం దాటేయచ్చు. మరి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సబ్జెక్ట్స్ ధ్యానం ముందర ఎంతటి సబ్జెక్ట్స్, ఆవగిందంత సబ్జెక్ట్స్, అంత చిన్న సబ్జెక్ట్స్, అంత చిన్న సబ్జెక్ట్స్ మనము లెక్క చెయ్యకూడదు, వదిలించుకోవాలి. ఇంకా కూడా చూస్తాం మనము మూఢనమ్మకాలు, మూఢ బలులు. అంటే ఒక జీవిని దేవుడి పేరు చెప్పి బలిచ్చి, అంటే హింస చేసి నా జీవితం మటుకు హాయిగా ప్రశాంతంగా ఉండాలి,
అంటే హింస చేస్తే హింసే వస్తుంది, ప్రశాంతత రాదు, శాంతి రాదు. కనుక ఏది ఇన్పుట్ ఇచ్చామో అదే అవుట్పుట్ వస్తుంది, కానీ రాంగ్ ఇన్పుట్ ఇచ్చి రైట్ ఇన్పుట్ రావాలంటే రాదు. కనుక దేవుళ్ళ పేర్లు చెప్పి బలి ఇవ్వడం, మనం తినడం కోసం రకరకాల కారణాలు చెప్పుకోవడం, ఇవన్నీ కూడా ఫస్ట్ వెంటనే నిలిపేయాలి. ఏదైతే జ్ఞానం తెలుసుకున్నామో వాటిల్ని వెంటనే పాటించడానికే మనం ప్రయత్నం చేయాలి. జీవుల్ని చంపడం దగ్గరికి వస్తే గనక ఆ జ్ఞానం తెలిసాక పాటించకపోతే శిక్ష పెద్దదిగా ఉంటుంది. జ్ఞానం తెలియక ముందు శిక్ష తక్కువ ఉంటుంది, జ్ఞానం తెలిసాక శిక్ష ఎప్పుడు కూడా పెద్దదిగా ఉంటుంది. చిన్నప్పుడు మనం ఎన్నో తప్పులు చేస్తాం, తల్లిదండ్రి ఓర్పుగా సహనంగా సహిస్తారు. అదే పెద్దయ్యాక చేస్తే ఒప్పుకుంటారా? 4 పీకుతారు. అట్లాగే యూనివర్స్ కూడా జ్ఞానం తెలిసాక తప్పులు చేస్తే మనకి ఇంకా జీవుల దగ్గర చేస్తే ఇంకా పనిష్మెంట్ పెద్దదిగా ఉంటుంది. కనుక మనం అవేర్గా పోతాం, ఎరుకతో జీవిస్తాము. నెక్స్ట్ చూస్తే గనక మనకి మంచి ముహూర్తాలు, ఇవి కూడా మంచి రోజు, మంచి వారము, మంచి ముహూర్తాలు, ఇవన్నీ ఒకే కేటగిరీకి వస్తూ ఉంటాయి. ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే మనకి అన్నీ కరెక్ట్గా అలైన్ అవుతాయి, కరెక్ట్గా అర్థమవుతాయి. దీనికి ఒక ఉదాహరణ చెప్తా నేను. మేము ఇల్లు కట్టుకున్నప్పుడు నేనేం చేశానంటే ఆదివారం పూట ఓపెనింగ్ పెట్టుకుంటాము. నో పూజ, నో అయ్యవారు, జస్ట్ మా పిల్లల చేత, మా పెద్దవాళ్ళ చేత రిబ్బన్ కట్ చేయించాను అంతే. ధ్యానం చేశాము ఇంట్లో. అప్పుడు ముహూర్తం ముహూర్తం అంటే మాకు అనుకూలంగా ఉండే ఆదివారం పూట పెట్టుకున్నాము అంతే, ముహూర్తాలు ఏం చూడలేదు. అయితే మా ఫాదర్ ఏం చేశారంటే నేను ముహూర్తం చూస్తాను అన్నారు. నేను చెప్పాను, నాకు ముహూర్తం చూడొద్దు, గృహప్రవేశం మేము పెట్టేసుకున్నాం, నాకు ముహూర్తాలతో సంబంధం లేదు, మేము అనుకున్నది చేస్తామంటే మా ఫాదర్ వినకుండా వాళ్ళ ఊర్లో, మేము చెన్నై వాళ్ళ కాకినాడ, పంచాంగం తీసి ఆయన మొత్తం చెక్ చేశారు. చేసి నువ్వు పెట్టిన టైం ఏదైతే ఉందో గృహప్రవేశానికి పర్టికులర్గా పెట్టిన ముహూర్తం అని చెప్పారు. అంటే జస్ట్ మనం ఏది చేస్తే అది కరెక్ట్గా ఉంటుంది, దాని ప్రకారం మనం పోము, మన ప్రకారం సృష్టి ఉంటుంది. అంటే ధ్యానానికి అంతటి శక్తి ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఏం చెయ్యాలో మొత్తం మన ఇన్నర్ గైడ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ధ్యానం ఒక్కటి చేస్తే చాలు, బుక్స్ చదివితే చాలు, సజ్జన సాంగత్యం చేస్తే చాలు, ఇంకా ఇన్ని శాస్త్రాలు మనం పాటించక్కర్లేదు. ఇది నా అనుభవంలో ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తూనే ఉన్నా నేను. నెక్స్ట్ వచ్చేటప్పటికి కర్మకాండలు, ఇవి చాలా ముఖ్యమైనవి తెలుసుకుంటాం. మనకి పెద్దలు ఏం చెప్పారంటే ఎవరన్నా చనిపోతే పిండం పెట్టాలి అని చెప్తారు. ఎందుకు అంటే ఆత్మశాంతి కోసం అని చెప్తారు. అంటే ఈ కర్మకాండల్లో మనకి ఇండైరెక్ట్గా ఏం చెప్పారు అంటే గనక ఆత్మ ఉంది, ఆత్మకి శాంతి కలగాలి అనే పేరుతో ఆత్మని గుర్తు చేస్తూ వచ్చారు మనకి. ఆత్మని మనం మర్చిపోకుండా ఉండేట్టు వాళ్ళు ఈ కర్మకాండలు పెట్టారు. అయితే
మనం పెట్టే పిండము, చేసే కాండలు, కర్మకాండలు వాళ్ళకి చెందుతాయ్యా అంటే చెందవు. వాళ్ళకి అసలు సంబంధమే లేదు. ఈ బాడీ వదిలేశారు, పైలోకాలకు వెళ్ళారు, రెస్ట్ తీసుకున్నారు, మళ్ళీ ఇంకో స్క్రిప్ట్తో కిందకు వస్తారు. ఇంకొక తల్లిదండ్రి, ఇంకొక భార్య ఆర్ భర్త, ఇంకా పిల్లలు, మొత్తం మారిపోద్ది. ఇది భగవద్గీతలో వస్తుంది. తేత్వం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామకామాలవంతే. నువ్వు తేత్వం భుక్త్వా స్వర్గలోకం విశాలం, ఇక్కడి నుంచి వెళ్ళాక స్వర్గలోకంలో నీ పుణ్యం మొత్తం అయిపోయేదాకా నువ్వు రెస్ట్ తీసుకొని, అంటే పుణ్యం అయిపోయింది అనుకోండి, అక్కడ రెస్ట్ తీసుకోవడం కూడా కుదరదు, వచ్చేసేయాలి. మర్త్యలోకం విశంతి, మర్త్యలోకం అంటే భూలోకంకి వచ్చేయాలి. ఏవం త్రయీ ధర్మ అంటే 3 ధర్మాలు నువ్వు ఫినిష్ చేసే వరకు ఇక్కడికి రావాలి. శరీర ధర్మం, కుటుంబ సంఘ ధర్మం, మూడోది ఆత్మధర్మం. ఈ 3 ధర్మాలు నువ్వు ఫినిష్ చేసే వరకు గతాగతం కామకామాల వంతే. గత అంటే రావడం, అగత అంటే పోవడం. అప్పటి వరకు వస్తూ పోతూ ఉండాలి. కామకామాల వంతే. కామం అంటే కోరిక, నాకు ఇది కావాలి అది కావాలి అని అడుగుతుంటాం కదా, అది కూడా అడగని స్థితికి అకామం. ఏదుందో దాంతో జీవిస్తాం. అకామం అయ్యే వరకు నువ్వు వచ్చిపోతుండాలి అని చెప్పాడు కృష్ణుడు. మరి ఇక్కడ ఈ శ్లోకంలో ఏ సబ్జెక్ట్ ఉంది? ఏ సబ్జెక్ట్ లేదు. మన ధర్మాలే ఉన్నాయి, మనం చెయ్యాల్సిందే ఉంది, ఇంకేది లేదు. ఏ శాస్త్రం కూడా లేదు వాటిలో. ఇప్పుడు మనం ఇన్ని చెప్పుకున్నాం శాస్త్రాలు, ఒక్క శాస్త్రం గురించి కూడా చెప్పలేదు కృష్ణుడు. అంటే భగవద్గీతలో లేని శాస్త్రాలు మొత్తము మానవుడు కల్పించిన శాస్త్రాలు మనం పాటిస్తున్నాం. భగవంతుడిచ్చిన శాస్త్రాలు పాటించడం లేదు. పామరులు అంటే జ్ఞానం లేని వాళ్ళు ఇచ్చిన శాస్త్రాలు పాటించి భయంతో జీవిస్తున్నాం. ఎప్పుడైతే మహానుభావులు ఇచ్చిన శాస్త్రాలు పాటిస్తామో, మహాత్ములు ఇచ్చిన శాస్త్రాలు పాటిస్తామో, భయం లేకుండా దుఃఖం లేకుండా జీవిస్తాము. వలలో పడకుండా, మాయలో పడకుండా జీవిస్తాం. ఇప్పుడు కర్మకాండల గురించి ఒక చిన్న కథ తెలుసుకుంటాం. కబీరు, ఇది నిజంగా చేసింది కథ. కబీరు ఒకరోజు ఊరి బావి ఉంటుంది, ఆ ఊరి బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడి కింద పోస్తున్నాడు. అక్కడ వచ్చిన వాళ్ళు, దారిన పోయే వాళ్ళు చూస్తున్నారు. ఏయ్యా నీకేమన్నా పిచ్చా, నీళ్లు తోడుతున్నావు కింద పోస్తున్నావు వేస్ట్గా అంటే ఆయన చెప్తాడు, ఇక్కడ నేను పోసిన నీళ్లు 150 కిలోమీటర్ల దూరంలో నా అల్లుడు పొలం ఉంది, ఆ పొలానికి వెళ్తాయి అని చెప్తాడు. అప్పుడు నవ్వుతారు వాళ్ళందరూ. ఎట్లా పోతాయి, నువ్వు ఇక్కడ పోస్తే 150 కిలోమీటర్లు అంటాడు. అప్పుడు ఆయన చెప్తాడు, మరి మీరు ఇక్కడ పిండం పెడితే పైలోకాలకు పోతున్నాయి కదా, మరి ఇక్కడ నేను నీళ్ళు పోస్తే ఇక్కడే ఉన్న భూమికి పోదా అని అడుగుతాడు. అంటే ప్రాక్టికల్గా చూపిస్తారు వాళ్ళు. కనుక మనం ఇక్కడ పెట్టినవి ఏవి వాళ్ళకి చెందవు, వాళ్ళకి సంబంధమే లేదు. అసలు వాళ్ళు ఇంకో జన్మ కూడా తీసేసుకొని ఉంటారు. మనమే చెప్తాం మా తాత పుట్టాడు, మా నాన్న పుట్టాడు అని చెప్పుకుంటుంటాం, మళ్ళీ వాళ్ళకే పిండం పెట్టేస్తుంటాం. కాబట్టి ఎరుకతో ఇవన్నీ కూడా పక్కకి నెట్టేయాలి. నెక్స్ట్ చూస్తే గనక బొట్లు, వాటి అర్థాలు, తర్వాత
మనం డ్రెస్ కోడ్స్ వేసుకుంటాం. అంటే కాషాయ వస్త్రాలు వేసుకుంటే సన్యాసి అయిపోయినట్టు, వైట్ వేసుకుంటే పీస్గా ఉన్నట్టు, ఏదో రకరకాల డ్రెస్ కోడ్స్ వేసుకుంటా ఉంటాం. యాక్చువల్గా ఈ కలర్స్ ఎట్లా వచ్చినాయి అంటే మన ఆరాలో ఉండే వర్ణాలను బట్టి డ్రెస్ కోడ్స్ వచ్చినాయి. అంటే ఒక సన్యాస స్థితి అంటే అన్నీ ఉంటాయి, అంతా ఉంటుంది, దేన్ని అంటుకోకుండా ఉండడమే సన్యాస స్థితి. వాళ్ళ ఆరాలో మనకి కాషాయ రంగు ఉంటుంది. అందుకోసం ఆ ఆరాలో ఉండాల్సిన కాషాయ రంగు ఒంటి మీదకి తెచ్చుకున్నాం. ఇప్పుడు ఒంటి మీద కాషాయం ఉంది కానీ ఆరాలో కాషాయం లేదు. అంటే మనం ఇతరుల్ని మోసం చేయడానికి, యామార్చడానికి గుడ్డలు కలర్స్ కట్టుకుంటున్నాం. కానీ మన ఆరాలో, మన స్వభావంలో ఆ సన్యాస స్థితి లేదు. మన ఆరాలో ఆ వర్ణం కూడా లేదు. అట్లాగే బొట్టు ఎందుకుంది అంటే గనక హిందువులకు ఒక్కళ్ళకే బొట్టుంది. మనం ప్రపంచ దేశాలు మొత్తం చూస్తే ఎవ్వరికీ బొట్టు ఉండదు. మరి హిందువులకి ఎందుకుంది? దాని స్పెషాలిటీ ఏంటి అంటే భారతీయ యోగులు మన ఎనర్జీ లెవెల్ ఎక్కడుండాలి అంటే ఆజ్ఞా చక్రంలో ఉండాలి కనుక బొట్టు పెట్టారు మనకి. మరి మన ఎనర్జీ ఎక్కడుంది? మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరక అంటే భౌతిక చక్రాల్లో ఉంది. కానీ బొట్టు ఇక్కడ ఉంది. మనం ఏం చేస్తున్నాం? భర్త చనిపోతే బొట్టు తీసేయాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని అనుకుంటున్నాం. కానీ బొట్టుకున్న విశిష్టత ఈ ఆత్మ యొక్క ఎనర్జీ మినిమం ఆజ్ఞా చక్ర స్థితిలో ఉండి ఆ జ్ఞానంతో జీవించాలి అని చెప్పారు. అదే గనక మనం చూస్తే భర్త ఉన్నప్పుడు రౌండ్గా పెట్టుకుంటారు, భర్త చనిపోయాక నిలువు బొట్టు పెట్టుకుంటారు. ఎందుకు పెట్టారు? భర్త ఉన్నప్పుడు కంప్లీట్ తాడయ్యే అవసరం లేదు. ఎందుకంటే భర్త కొంత చూసుకుంటారు ఇంటి బాధ్యతలు కనుక రౌండ్గా పెట్టారు. ఈమె కుటుంబం చూసుకుంటే చాలు. అదే భర్త చనిపోయాక మొత్తం చూసుకోవాలి అంటే కంప్లీట్ థర్డ్ ఐ కావాలి కాబట్టి నామం పెట్టారు. థర్డ్ ఐ ఇక్కడ ఓపెన్ అవ్వాలి కాబట్టి అది కంప్లీట్గా అవసరం ఇప్పుడు ఆ స్త్రీకి కనుక నామం పెట్టారు. ఇదంతా కూడా నిగూఢ రహస్యాలు బుక్, ఓషో బుక్. ఈ బుక్లో చాలా చక్కగా ఇస్తాడు ఓషో. నెక్స్ట్ విభూది పెడతాము, ఇట్లా పెడతారు. గమనిస్తే గనక విభూది ఎప్పుడు కూడా ఈ నుదుటి మీద అడ్డంగా పెడతారు. ఎందుకు పెడతారు? నా కర్మలన్నీ కూడా బూడిదైపోయాయి అని పెట్టుకోవడం. మరి మన కర్మలు బూడిద అవ్వకుండానే బూడిద పూసుకుంటుంటాం, పూసుకుంటే ప్రయోజనం లేదు. ఆ కర్మలన్నీ ధ్యానంలో దగ్ధం చేసుకోవాలి, అప్పుడు బూడిద పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది. కనుక బొట్లకి కూడా అర్థం ఉంది, ఈ వస్త్రాలకు కూడా అర్థం ఉంది. గుడ్డలు వేసుకోవడం కాదు కలర్స్ ఇవి, మన ఆరాలో అవి సాధించుకోవాలి. అట్లాగే మనం ఒక కథ చెప్పుకుంటాం. ఇక్కడ ముఖ్యమైన కథ చెప్పుకొని మన టైం అయిపోతే ఇది ఫినిష్ చేసేద్దాం. ఇక్కడ ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఏం చేసేవాడంటే చాలా పిల్లులు పెంచుకునేవాడు. పిల్లులు పెంచుకుంటే రాజు కొడుకుకి పెళ్లి ఫిక్స్ అయింది. మరి ఈయనకి పిల్లులు చాలా ఉండేవి.
వందల పిల్లులు ఉండేవి అలవాటు ఆయనకి. ఈ పెళ్ళప్పుడు డిస్టర్బ్ అయిపోద్దని ఏం చేశాడంటే బుట్టలు తెప్పించుకున్నాడు. బుట్టలు తెప్పించి ఆ పిల్లుల మీద బుట్టలు పెట్టి పెళ్లి చేశాడు. డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి పెళ్ళయ్యే వరకు అని చెప్పి. తర్వాత ఆ రాజు చనిపోయాడు. రాజకుటుంబంలో ఒక్కొక్కరు పరిపాలన చేస్తా వచ్చారు. కానీ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళప్పుడు మాత్రం పిల్లులు తెప్పించి పిల్లుల మీద బుట్టలు పెట్టి పెళ్లి చేయడం మొదలుపెట్టారు. అంటే ఆయన పెంచుకున్నాడు, డిస్టర్బ్ లేకుండా ఉండడం కోసం బుట్టలు పెట్టి పెళ్లి చేశాడు. వీళ్ళు పిల్లుల్నే పెంచుకోవట్లా, కానీ పెళ్ళప్పుడు పిల్లుల్ని తేవాలి, పిల్లుల మీద బుట్టలు పెట్టాలి, బుట్టలు పెట్టి పెళ్లి చేయాలి అని అలవాటు ప్రకారం ఆచారంగా పాటిస్తూ పోతున్నారు. అంటే మనం ఏం చేస్తామంటే పెద్దోళ్ళు ఏది చేస్తే మనం అది చేస్తాం. అక్కడ దాని వెనక ఏముంది, ఎందుకు చేశారు, ఏ కారణంతో చేశారు మనం అక్కర్లా. వాళ్ళు చేశారు, మనం కూడా చేయాలి. అట్లాంటి ఆచారాలు 1,00,000 ఆచారాలు పెట్టుకొని మనమే అన్ని అడ్డాలేసుకొని మనమే భయపడతా అవి చేయకపోతే ఏమైపోద్దో, ఇల్లు ఏమైపోద్దో, నేనేమైపోతానో, మా పిల్లలకి ఏం జరుగుద్దో అని ప్రతి క్షణం భయపడతా జీవిస్తున్నాం. ఇన్నిట్లో ఇరుక్కుపోయి ఉన్నాం. కాబట్టి మానవుడు వీటన్నిటిలో నుంచి బయటికి రావాలి. ఉన్నది ఒకటే సత్యం, నేను ఆత్మని, నేను దేవుడిని. అంతే, ఇంకా కథ ఏం లేదు. సినిమా అంతా అయిపోయినట్టే అనమాట. ఈ ఒక్క విషయం కోసం ధ్యానం చేయాలి, జ్ఞానంతో ఉండాలి. ఇది మాస్టర్స్ మన సబ్జెక్టు. మీకు దీనిలో ఏమన్నా డౌట్ ఉంటే అడగండి, మనం క్లారిటీ ఇచ్చుకుంటాము. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.